కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ముందుగా మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 47 అంశాలను ఆమోదం తెలపగా వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు వారి వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి ఏకరువు పెట్టారు. కౌన్సిలర్ శివప్రసాద్ వార్డు సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడుతుండగా టీడీపీ కౌన్సిలర్ రామ్దాస్ గౌడ్ అడ్డు రావడంతో టీడీపీ సభ్యులపై మున్సిపల్ చైర్మన్ రఘు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి కౌన్సిలర్ ప్రజా సమస్యలను వివరిస్తుంటే అడ్డు రావడం సరికాదన్నారు. మరోపక్క టీడీపీ కౌన్సిలర్ తమ వార్డులో పనుల గురించి గళమెత్తారు. ఒక్కసారిగా కౌన్సిల్లో గందరగోళం నెలకొనగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే 14వ వార్డు కౌన్సిలర్ కాసిం బేగ్ మాట్లాడుతూ రంగన్న రంజాన్ మాసం రావడంతో పెద్దరాత్రి సందర్భంగా ముస్లిం మైనార్టీ శ్మశాన వాటికలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఇరువురికి మున్సిపల్ చైర్మన్ రఘు సర్ది చెప్పి సమావేశాన్ని ముగించారు. దానికి సంబంధించిన లెటర్ ఇవ్వమని మా సిస్టర్ కోరడం జరిగింది అధ్యక్ష. దాని గురించి ఏమైనా లెటర్ ఇచ్చినారు అధ్యక్ష? ఎందుకు అట్లా పెండింగ్ లోనే ఉన్నాయి? తొందరగా చెప్పే సమస్య పూర్తిగా అయిపోయింది. సమస్య పూర్తి అవ్వకముందే మీరు అడిగితే సమస్య అని చెప్తున్నారు. మీరు అనుకుంటే బాగా వాటిలో ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. సమస్యలు ఉంటాయి కూడా పండుగ ఉంది. ఆ తర్వాత మన కూడా సార్ మీద కాడ మేము రోడ్డు మీద నమాజ్ చేసుకుంటాం సార్. ఆ రోడ్డు మీద నమాజ్ చేసుకునే దానికి అది డ్రైనేజ్ ఫుల్ అయి కాసి వాటర్ కిందకి కాకుండా సార్. ఆ తర్వాత మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేసినాం సార్. అది ఆ టెండర్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఎరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్. అది అంతా మొత్తం 4 లక్షలే. అదే పెద్ద డబ్బులు కాదు సార్. దయచేసి మాకు ఒక 10-15 రోజుల్లో ఆ డ్రైనేజ్ చేస్తే మనకు నమాజ్ చేసుకునే దానికి బాగుంటుంది సార్. ఇంకోటి సార్, అది మనకు ఈద్గాలో జస్ట్ చెప్పినాం సార్. దయచేసి ఒక 10-15 రోజులు ముందర చేస్తే బాగుంటుంది సార్. 24 గంటలు నేను మున్సిపాలిటీకి వస్తూనే ఉంటాను అని వాళ్ళు అంతే అనుకుంటారు అన్నమాట. మేము ఏం చెప్పినా కూడా ఆయన వస్తుంటాడు పోతుంటే ఆయనతో ఏమన్నట్లు ఉంటుంది. ఇది దయచేసి ఇది మాత్రం నిలబెట్టకూడదు. ఆ తర్వాత శ్మశానం కాడ ఒక డ్రైనేజ్ ఇది పైప్ వేసేది ఉంటుంది సార్. అదేంతో వేస్తే మనకు బాగుంటుంది సార్. మేము చెప్పింది సబ్జెక్ట్ అంతా ఇప్పుడు మనకి 4-5 రోజులు చేస్తే బాగుంటుంది సార్.